సెలవిచ్చిన రీతిగా అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 14వ వచనంలో లూదియా అనే ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఇక్కడ అయితే 14వ వచనం చదువుతున్నాను. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదారంగు పొడినము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన ఒక మాట ఏమిటంటే, వాక్యాన్ని వినేటప్పుడు లూదియా మాత్రమే వింది, కానీ రక్షణ పొందేటప్పుడు ఆమె కుటుంబం అంతా రక్షణ పొందినట్టు ఇక్కడ రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, సంఘానికి వస్తున్న క్రైస్తవ స్త్రీలారా, మీరు సంఘానికి వచ్చేటప్పుడు ఒక్క స్త్రీగానే వస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా సంఘాల్లో స్త్రీలు మాత్రమే ఉంటున్నారు, పురుషుల సంఖ్య చాలా తక్కువ. అయితే స్త్రీగా వాక్యాన్ని వినడానికి వచ్చిన నీవు ఆ వాక్యాన్ని ఇంటికి మోసుకెళ్తున్నావా? నీ కుటుంబంలో ఉన్న వారికి దాన్ని తెలియజేస్తున్నావా? తెలియజేసిన తర్వాత వారిని రక్షణలోకి నడిపిస్తున్నావా అనే విషయాన్ని ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం.